ఇప్పుడు మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చాలామంది నానో డిఏపి వాడంటే అంటే ఒక బస్తా డిఏపి తయారు చేయడానికి గవర్నమెంట్కి కానీ ఏదన్నా ఏ కంపెనీ తయారు చేసినా మిగతా ఎరువులు పెరిగినా కానీ 2020 పెరుగుతుంది, 1026 పెరుగుతుంది, ఇవన్నీ పెరిగినా కానీ డిఏపి రేటు మాత్రం స్థిరంగా ఉండడానికి కారణం. సో రోజు రోజుకి మనం చూస్తున్నట్టయితే ఎరువుల యొక్క ధరలు మన కంట్రోల్లో లేకుండా పోతున్నాయి. దానికోసమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం 100 కేజీల భాస్వరం వేసినట్టయితే మొక్క మనకు 20 నుంచి 25 కేజీల లోపలనే వాడుకోగలుగుతుంది, తీసుకుంటుంది. అవును, పూర్తిగా వాడుకోలేకపోతుంది. కాకపోతే ఈ నానో రూపకం ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూరియా వల్ల ఎంతైతే పైరు ఎదుగుతుందో మనం డిఏపి వేసేవాడు పైరు ఎదగదు, దాంతోనే గంట వస్తుంది, పిలకలు వస్తాయి, వేరు వ్యవస్థ డెవలప్ అవుతుంది. అంటే మనం వేసే ఎరువు ఏం పని చేస్తుంది అనేది మనకు ఆలోచన ఉంటే ఇది వాడినప్పుడు కూడా రైతు సాటిస్ఫై అవుతాడు. రైతులకు చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అంటే సాలిడ్ ఎరువులు అయితే వేస్తామంటున్నారు, నానో డిఏపి అయితే వద్దంటున్నారు. సార్ ఇక్కడే ఉన్నాడు, సార్కి అడుగుదాం అసలు నానో డిఏపి వల్ల రిజల్ట్ వస్తుందా లేదా అనేది. సార్ చెప్పండి సార్ మీరు. ఇప్పుడు మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చాలామంది నానో డిఏపి వాడంటే వద్దు, మేము మామూలుగా సాలిడ్ డిఏపి సంచుల్లో తెచ్చుకొని వేసుకుంటాము, దాని నుంచి మాకు రిజల్ట్ వస్తుంది అంటారు. దీనివల్ల నిజంగా రిజల్ట్ ఉంటుందా సార్? నమస్తే అండి అందరికీ. ముందుగా నేను వివరించాలనుకుంది ఏంటంటే ఇప్పుడు ఈ నానో టెక్నాలజీ అనేది మనకు మేజర్గా వచ్చింది ఎందుకు, బస్తా ఎరువుల మీద మనకు అంటే గ్రాన్యులర్ ఫర్టిలైజర్ కానీ కాంప్లెక్స్ ఫర్టిలైజర్ మనకు జనరల్గా ఏమవుతుందంటే మన దేశంలో తయారు కావు. తయారు చేసుకున్నాం దానికి కావాల్సిన ముడి సరుకు మనం ఇతర దేశాల నుంచి, రష్యా, చైనా లాంటి దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ముడి సరుకును వాడుకొని మనము ఆ ఎరువులు అనేది తయారు చేసుకుంటాం. సో రోజు రోజుకి మనం చూస్తున్నట్టయితే ఎరువుల యొక్క ధరలు మన కంట్రోల్లో లేకుండా పోతున్నాయి. మీరు చూసుకున్నట్టయితే 2020 ఒక గత సంవత్సరం ఉన్న ధరకు ఇప్పటికి 300 రూపాయలు 400 రూపాయలు తేడా చూస్తున్నాం. అవును. సో ఇట్లాంటి తేడా గమనించినట్టయితే మనం ఏం చేయాలి, ఈ రోజు పెరుగుతున్న ధరలని మనం అరికట్టలేక వాటిని కంట్రోల్ చేయలేని పరిస్థితి. దానికోసమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, నానో ఫర్టిలైజర్స్ ని ప్రమోట్ చేస్తా ఉన్నది. ఈ నానో ఫర్టిలైజర్స్ కూడా మనకు బస్తా ఎరువుల రూపకంగానే పనిచేస్తాయండి. ఇందులో ఉండే డిఏపి అయినా బస్తాలో ఉండే డిఏపి అయినా రెండు ఒకటే, డయామోనియం ఫాస్ఫేట్ రూపకంలోనే ఉంటుంది. అయితే ఈ నానో టెక్నాలజీలో మనకు మేజర్ గా జరిగేది ఏంటంటే మనకి నానో డిఏపిలో ఇది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది అండ్ కణాలు సూక్ష్మాతి సూక్ష్మకంగా ఉంటుంది. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక క్రికెట్ బాల్ తీసుకొని మనం ఒక గోడ కొట్టినట్టయితే గోడలో ఎక్కడైనా ఒకటే ప్లేస్ కి తాకుతుంది. అవును. అదే దాని బదులు చిన్న చిన్న గోళీ చెర్రలు అంటాం కదా, ఆ చెర్రలు అదే క్రికెట్ బాల్ సైజ్ లో ఉన్న చెర్రలు తీసుకొని మనం గోడ మీద కొట్టినట్టయితే డిఫరెంట్ అంటే సర్ఫేస్ ఏరియాని. సో దీంట్లో కూడా ఏంది, ఆ గ్రాన్యులర్ ఉన్న డిఏపినే, డయామోనియం ఫాస్ఫేట్ నే సూక్ష్మాతి సూక్ష్మానికి తీసుకెళ్తాం. ఓకే, అర్థమైంది. నానో రూపం అంటే చాలా సూక్ష్మంగా తీసుకెళ్తాం. అట్లా సూక్ష్మంగా తీసుకెళ్ళినప్పుడు మనం ఆకు మీద పిచికారీ చేసినప్పుడు సేమ్ చెర్రలు ఎట్లయితే గోడకు దాకుతాయో ఈ డిఏపి కూడా ఆకు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనం బస్తా ఎరువులు భూమి మీద వేస్తాం. అవును. ఇవి ఆకు మీద పిచికారీ చేస్తాం. అవును. భూమి మీద ఎరువులు వేసినప్పుడు అంటే భూమి ఫస్ట్ ఎరువును తీసుకొని ఆ తర్వాత మొక్క ఆ ఎరువుని తీసుకుంటుంది, శోషించగలుగుతుంది, అంటే తీసుకోగలుగుతుంది. అంటే ఇక్కడ ఏమైతుంది, మనం 100 కేజీల భాస్వరం వేసినట్టయితే మొక్క మనకు 20 నుంచి 25 కేజీల లోపలనే వాడుకోగలుగుతుంది, తీసుకుంటుంది. అవును, పూర్తిగా వాడుకోలేకపోతుంది. కాకపోతే ఈ నానో రూపకం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఒక 1000 ml కొట్టినట్టయితే దీంట్లో 99% మొక్క వాడుకోగలుగుతుంది. ఎందుకు అంటే ఆకు మీద పడుతుంది. ఆకు మీద పడ్డదంటే స్టొమాటో అంటే ఆకు పత్రహరితాలు అంటాం, హరిత రంధ్రాలు అంటాం. ఆ రంధ్రాల నుంచి మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఆకు ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటది. దీనివల్ల అంటే ఫాస్ఫరస్ యూజ్ ఎఫిషియన్సీ అంటాం, అంటే భాస్వరం ని వాడుకునే శక్తి మొక్కకు పెరుగుతుంది. ఇక్కడ 100 కేజీలలో 18% పోయింది, ఇక్కడ 99% పోయింది. అట్లాంటప్పుడు ఎక్కువ భాస్వరం మొక్క వాడుకోగలిగింది. అవును. సో నానో డిఏపి వల్ల, నానో ఎరువుల వల్ల ఇది ఒక లాభం. ఇంకోటి ఏంటంటే మనకు తెలిసినట్టే ఒక బస్తా డిఏపి తయారు చేయడానికి గవర్నమెంట్కి కానీ ఏదన్నా ఏ కంపెనీ తయారు చేసినా 3000 నుంచి 3500 మధ్య 3000 కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అవును. దానికి ప్రభుత్వము మనకు ఒక 1500 నుంచి 2000 రూపాయల దాకా సబ్సిడీ రూపకంగా తిరిగి ఇస్తుంది. అందుకు గాను 1350 రూపాయలే ఉంది డిఏపి. మిగతా ఎరువులు పెరిగినా కానీ 2020 పెరుగుతుంది, 1026 పెరుగుతుంది, ఇవన్నీ పెరిగినా కానీ డిఏపి రేటు మాత్రం స్థిరంగా ఉండడానికి కారణం సబ్సిడీ అలాగే గవర్నమెంట్ ఇస్తుంది. రేటు పెరుగుతున్నా 1350 గవర్నమెంట్ ఇవ్వగలుగుతుంది. దానివల్ల సబ్సిడీ భారం పెరిగిపోతుంది. ఆ సబ్సిడీ భారం కూడా తగ్గించుకున్నట్టయితే అదే డబ్బులు రైతులకు ఇంకో విధంగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మిషనరీకు, ఎంఎస్పి అంటే మద్దతు ధర లభించడానికి, లేకపోతే రైతులకు ఏదైనా స్కీమ్ ఇవ్వడానికి, వేరే దాని మీద పెట్టుబడి పెట్టొచ్చు. అప్పుడు రైతుకు లాభం అవుద్ది.
ఇప్పుడు ఈ డిఏపిని కూడా మొత్తంగా మానేయమని చెప్పట్లేదు. మనము ఒకవేళ 2 బస్తాలు వాడుతున్నట్టయితే అర బస్తా నుంచి ఒక బస్తా తగ్గించుకొని పైన ఒక బాటిల్ నానో డిఏపి పిచికారీ చేసుకోవాలి. దానివల్ల ఒక బస్తా తగ్గినట్టయినా కానీ, ఒక రైతు ఒక బస్తా మానుకున్నా కానీ మనం పర్ క్యాపిటల్ యూసేజ్ లో చాలా తగ్గిపోతుంది, మనకు పెట్టుబడి అనేది తగ్గుతుంది. పెట్టుబడి ఇంకోటి రైతు దీన్ని పురుగుల మందుతో సహా కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అప్పుడు దీన్ని పిచికారీ చేసుకునే ఖర్చు అనేది మనం లెక్క పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎట్లా పురుగుల మందు పిచికారీ చేస్తాం, సో దీనికి అధికంగా ఖర్చు ఏం లేదు. అండ్ 1350 బస్తా, ఇది 600 రూపాయలు. అర బస్తాకి లెక్కేసుకున్నా మళ్ళీ ఇంకో 150-200 రూపాయలు రైతుకు మిగిలినట్టే. అండ్ భూమికి కూడా ఎటువంటి హానికరం ఉండదు. ఇప్పుడు ఈ బస్తా ఎరువులు వేసినప్పుడు భూమి కొంతవరకు పొల్యూట్ అవుతుంది. అండ్ పడ్డం కానీ అవుతుంది. అవును. ఇంకోటి కొంతవరకు మనకి ఏంది అంటే భూమి పొల్యూట్ అవ్వడము, ఇంకోటి ఈ భాస్వరం అనేది నిల్వలు మిగిలిపోతాయి భూమిలో, అది మొక్కకు అందకుండా భూమిలోనే మిగిలిపోతుంది. అంటే మనం అనవైలబుల్ ఫాస్ఫరస్ అంటాం, గడ్డ కట్టకపోయింది అని అంటారు రైతులు. అది తీసుకోలేని పరిస్థితి. ఓన్లీ ఒక 18-20% మాత్రమే మిగిలిపోతుంది. సో అలాంటి లాస్ లేకుండా దీనివల్ల యూటిలైజేషన్ ఎఫిషియన్సీ బాగుంటుంది. మొక్క 99% తీసుకుంటుంది దీని నుంచి. అవును. సో రైతు ఈ కోణంలో ఆలోచించి వాడుకున్నట్టయితే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు, ఆయన భూమిని చౌడు రాకుండా కూడా భూమిని కాపాడుకోవచ్చు. అండ్ ఫాస్ఫరస్ యూజ్ ఎఫిషియన్సీ పెంచుకున్నప్పుడు రిజల్ట్ సేమ్ గా ఉంటుంది రైతుకు. దీని నుంచి ఆయనకి పెట్టుబడి కూడా తగ్గుతుంది. ఇంకోటి పోల్చుకుంటే మేజర్ గా డిఏపి విషయానికి వస్తే నేను చెప్తా, డిఏపి అనేది మొక్కలో వేరు వ్యవస్థ పెరగడానికి, గంట వరిలో అయితే గంట పెరగడానికి, పిలకలు రావడానికి, పచ్చదనం రావడానికి హెల్ప్ చేస్తారు. రైతు యూరియా లాగానే డిఏపిని ఊహించుకుంటున్నాడు పైరు ఎదగాలని. యూరియా వల్ల ఎంతైతే పైరు ఎదుగుతుందో మనం డిఏపి వేసేవాడు పైరు ఎదగదు, దాంతోనే గంట వస్తుంది, పిలకలు వస్తాయి, వేరు వ్యవస్థ డెవలప్ అవుతుంది. అంటే మనం వేసే ఎరువు ఏం పని చేస్తుంది అనేది మనకు ఆలోచన ఉంటే ఇది వాడినప్పుడు కూడా రైతు సాటిస్ఫై అవుతాడు. కాకపోతే డిఏపి కొట్టి నాకు పైరు హైట్ పెరగలేదు అనే ఒక కాన్సెప్ట్ ఉంటే రైతుకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకే ఇది కొడితే దీని నుంచి రిజల్ట్ ఏమొస్తుంది అని రైతుకు అవగాహన ఉండాలి. అప్పుడే ఆయన సాటిస్ఫాక్షన్ అవుతాడు. అవును, మీరు చెప్పేది అంతే.